చాలామందికి విపరీతంగా మంగు అనేది అంటే దీని ఏమంటారు పిగ్మెంటేషన్ అంటారు ఇంగ్లీష్‌లో. అలాగే మనము తెలుగులో చెప్పాలంటే మంగు అంటాం. వీటి తాలూకు సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుందండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్వరికైనా నెలల కొద్దీ, అలాగే సంవత్సరాల కొద్దీ అలా వచ్చేసి మొహం పైన విపరీతంగా ఉండిపోయి మొహం అంతా అలా చండాలంగా కనిపిస్తూ ఉంటుంది. మరి వీటిని చెక్ పెట్టుకోవచ్చా అంటే ఈజీగా చెక్ పెట్టుకోవచ్చు. ఇంట్లో రెమెడీస్ వాడుకుంటే చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తుంటే మంచి మంచి వీడియోస్ మీకోసం తెస్తూ ఉంటాను. ముందుగా ఆలుగడ్డని తీసుకొని మెత్తగా తురుముకొని వాటి నుంచి మీరు రసాన్ని ఒక బౌల్లోకి సపరేట్ అయితే చేసుకోండి. తర్వాత జాజికాయ ఉంటుంది కదా, జాజికాయ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. జాజికాయని తీసుకొని ఏదైనా సాన పట్టే రాయి ఉంటుంది కదా, మనం గంధం నూరే రాయి అలాంటిది ఏదైనా సరే వాటిపైన మీరు ఈ జాజికాయని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి. ఈ మెత్తగా పేస్ట్ చేసేటప్పుడు మనం ఆలుని తురుముకొని రసం అయితే తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కొద్ది కొద్దిగా ఇలా మనం వాటర్ని ఆలు రసాన్ని ఇక్కడ వేస్తూ ఈ జాజికాయని మెత్తగా ఇలా అయితే తురుముకోవాలి. జాజికాయ అనేది మన ఫేస్కి అప్లై చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. వాటిని కూడా మీకు చెప్తాను. జిడ్డు చర్మం ఉన్నవారికి అంటే ఆయిల్ స్కిన్ ఉంటుంది కదా, కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు జాజికాయతో చేసిన ఫేస్ ప్యాక్లు ఏవైనా సరే అప్లై చేయండి. మంచి స్కిన్ అనేది తాజాగా ఉంటుంది. అలాగే మొటిమలు కూడా ఉన్నవారికి జాజికాయతో ఈ ప్యాక్ని ట్రై చేస్తే చక్కగా మీకు మొటిమలు అనేది కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చర్మాన్ని కూడా యంగుగా చేస్తుంది అనమాట. బాదం అనేది మనకి చర్మాన్ని తాజాగా ఉంటుంది. అలాగే చర్మ రంగు మారడానికి బాగా పనిచేస్తుంది. ముడతలు కనుక ఉంటే ముడతలు తీసివేసి చర్మాన్ని అలా టైట్గా ఉంచడానికి, మనకి యంగ్ లుక్ కనిపించడానికి బాదం మనకి ఇక్కడ చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. ఈ రెండింటిని బాగా ఇలా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత మనకి ఇక్కడైతే మంచి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది కదా. ఈ పేస్ట్ని మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా తురుముకున్న అంటే మనము ఆలు రసాన్ని వేసి బాగా ఒక గంధం మాదిరిగా అయితే చేశాం కదా, వాటిని ఒక బౌల్లో అయితే ఇలా వేసుకోవాలన్నమాట. నేను ప్యాకే కాదండి, మీకు ఇంకొక రెమెడీ కూడా షేర్ చేశాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎందుకంటే అది మిస్ అవుతారు మీరు. అది కాబట్టి చివరి వరకు వీడియో చూడమని చెప్తున్నాను. దీని వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అందుకు మిస్ అవ్వకండి అని చెప్తున్నాను. తర్వాత ఇందులో శనగపిండిని 2 స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే మనం ముందుగా ఆలు రసాన్ని పక్కకు పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపుని, తర్వాత టమాటా రసాన్ని ఇందులో 2 స్పూన్ల వరకు లేదా 1 స్పూన్ వరకు యాడ్ చేయండి. తర్వాత నిమ్మరసాన్ని కూడా కొద్దిగా అయితే యాడ్ చేయండి. శనగపిండి మన ఫేస్ పైన ఒక గ్లో తేవడానికి చాలా బాగా పనిచేస్తుంది. మీకు 2 రోజులు ఒక ఫంక్షన్ ఉంది అన్నప్పుడు శనగపిండితో ఏ ప్యాక్లైనా ట్రై చేయండి, మంచి గ్లో అయితే వస్తుంది. తర్వాత మనకి పసుపు కూడా మొటిమలు తీసేయడానికి, మొటిమల మచ్చలు తీసేయడానికి బాగా పనిచేస్తుంది. ఇలా మీరు ఈ ప్యాక్ని అంతా రెడీ చేసిన తర్వాత ఫేస్ని బాగా వాటర్తో క్లీన్ చేయండి. ఏదైనా సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టేసి క్లీన్ చేసిన తర్వాత ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేయండి. అప్లై చేసి ఒక 15 మినిట్స్ అంటే ప్యాక్ బాగా ఆరిపోయిన తర్వాత మీరు వాటర్తో క్లీన్ చేయాలి. ఇలా వాటర్తో క్లీన్ చేశాక మీరు ఇంకొక రెమెడీని కూడా రెడీ చేసుకోండి. మనం ముందుగా జాజికాయని, బాదంని తురుము పెట్టుకున్నాం కదా, అదే కొద్దిగా ఒక బౌల్లో వేయండి. తర్వాత ఇందులో ఆలు రసాన్ని కూడా 1 స్పూను, అంటే మీరు ఈ రెమెడీని ఎంతైతే తయారు చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకు మీరు దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. ఇందులో కొద్దిగా అలోవెరాని యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇది నిల్వ కూడా ఉంటుంది కాబట్టి అందుకని మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో దీని అయితే రెడీ చేసుకోవాలి. అంటే ఒక చిన్న బాటిల్లో వేసుకున్నారనుకోండి, 2 స్పూన్ల వరకు అలోవెరా తీసుకోండి, 1 స్పూన్ వరకు బాదం, అలాగే జాజికాయ నూరింద దీన్ని తీసుకోండి. తర్వాత ఆలు రసాన్ని 1 స్పూన్ వరకు తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఇది బాగా కలిపి మీరు ఒక సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు 5-6 రోజులు బయటైతే నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్లో మీరు ఒక వారం 15 రోజుల వరకు రెడీ చేసుకొని పెట్టుకోండి. నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోండి, మార్నింగ్ వాటర్తో క్లీన్ చేయండి. ఇలా రెగ్యులర్గా చేస్తే మంగు అనేది దరిదాపుల్లో కూడా ఉండదు. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.